స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు ఎవరు కూడా బీసీల లెక్కలు తీయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు. పాదయాత్ర సమయంలో బీసీ కులగణనపై రాహుల్ గాంధీ మాటిచ్చారని, గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎలాంటి త్యాగాలు చేసైనా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది, కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మీ కులగణన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చిర్రు పోయిర్రు, కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు, మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈరోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అందరూ కలిసి